అది 1984 అక్టోబర్ 31 న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో ఒక న్యూయార్క్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేయడానికి గార్డెన్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనికి సమీపంలో ఆ నివాసం యొక్క గేటు వద్ద ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా కాపలాగాస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరాగాంధీ గారు ఇంటి నుండి బయటకు వస్తూ ఉన్నారు. అలా ఇందిరాగాంధీ గారు గార్డెన్లో అడుగు పెట్టిన వెంటనే బాడీగార్డ్స్ లో ఒక వ్యక్తి ఇందిరాగాంధీ గారి మీద 10 బుల్లెట్స్ తో షూట్ చేశాడు. ఇంకా రెండవ బాడీగార్డ్ వెంటనే గన్ తీసి అతడు కూడా ఇందిరాగాంధీ గారి మీద 30 బుల్లెట్స్ షూట్ చేశాడు. అలా బుల్లెట్స్ తగిలిన ఇందిరాగాంధీ గారు కింద పడిపోయి తుది శ్వాస విడిచిపెట్టేశారు. అసలు ఇందిరాగాంధీని తన బాడీగార్డ్స్ ఎందుకు కాల్చి చంపారు, అసలు బాడీగార్డ్స్ ఎవరు, అలాగే ఇందిరాగాంధీ గారి గురించి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే ఆమె కోసం గొప్పగా చెప్పడమే కాదు, ఆమె చేసిన తప్పులు కూడా ఇప్పుడు తెలియజేస్తాను. కనుక ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు ఇందిరాగాంధీని ఎలా చంపారో చెప్తాను చూడండి. అది 1984 అక్టోబర్ 31 న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో ఒక న్యూయార్క్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి గార్డెన్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడికి సమీపంలోనే ఆ నివాసం యొక్క గేట్ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా కాపలా కాస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరాగాంధీ గారు ఇంటి నుండి బయటకు వస్తూ ఉన్నారు. అలా ఇందిరాగాంధీ గారు గార్డెన్లో అడుగు పెట్టిన వెంటనే బాడీగార్డ్స్లో ఒక వ్యక్తి ఇందిరాగాంధీ గారి మీద 10 బుల్లెట్స్తో షూట్ చేశాడు. ఇక రెండవ బాడీగార్డ్ వెంటనే గన్ తీసి అతను కూడా ఇందిరాగాంధీ గారి మీద 30 బుల్లెట్స్ షూట్ చేశాడు. అలా బుల్లెట్స్ తగిలిన ఇందిరాగాంధీ గారు కింద పడిపోయారు. కానీ అలా షూట్ చేసిన ఇద్దరు వ్యక్తులు గన్స్ పక్కన పడేసి పారిపోతూ ఉన్నారు. వెంటనే ఆ గన్ సౌండ్స్ విన్న మిగిలిన బాడీగార్డ్స్ పరుగు పెట్టుకుని వచ్చారు. పడి ఉన్న ఇందిరాగాంధీ గారిని చూసి అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తుల మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒకడు అక్కడికక్కడే మరణించాడు, ఇంకొక వ్యక్తి మాత్రం బ్రతికిపోయాడు. అప్పుడు ఇందిరాగాంధీ గారిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయింది అని డాక్టర్స్ చెప్పేశారు. అసలు ఇందిరాగాంధీ గారిని ఆ బాడీగార్డ్స్ దేనికోసం చంపారు, అలా గన్స్తో కాల్చి చంపడానికి గల కారణం ఏంటి, అసలు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అనే చాలా విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూడండి. ముందుగా ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి. జవహర్లాల్ అనేది ఆయన పేరు, అయితే నెహ్రూ అనేది మాత్రం ఆయన ఇంటి పేరు. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ధనవంతులు, లెక్కలేనంత డబ్బు ఉండేది. దాని కారణంగా నెహ్రూ గారు అతని దగ్గర ఉన్న డబ్బులను దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెడుతూ ఉండేవారు అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ దేశంలో ఉన్న సంపదను మాత్రమే ఆయన యూజ్ చేస్తూ ఉండేవారు. అతనికి ఉన్నది ఒకే ఒక్క కూతురు, ఆమె ఎవరో కాదు, ఇందిర. ఆమెను నెహ్రూ గారు ఎంతో గారభంగా పెంచారు మరియు ఫారిన్ కంట్రీస్లో చదివించి మంచి లైఫ్ను కూడా ఇచ్చారు. అయితే నెహ్రూ గారితో పాటు స్వతంత్ర ఉద్యమంలో ఒక వ్యక్తి పాల్గొనేవాడు. అతడి పేరు ఫిరోజ్. ఇతనికి గాంధీ అంటే చాలా ఇష్టం మరియు నెహ్రూకి ప్రియ శిష్యుడిగా ఉండేవాడు ఈ ఫిరోజ్. అలాగే గాంధీ మీద ప్రేమతో ఫిరోజ్ తన పేరులోని గాంధీ అనే పదాన్ని తన ఇంటి పేరుగా యాడ్ చేసుకున్నాడు. అందువల్ల అతన్ని అందరూ ఫిరోజ్ గాంధీ అనేవారు. కొంతకాలానికి ఫిరోజ్కి ఇందిరాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత 1942లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా పేరు వెనుక తన భర్త ఇంటి పేరుగా ఉన్న గాంధీ అనే పదం యాడ్ అయింది. అప్పటి నుండి ఆమెను ఇందిరా గాంధీ అని పిలుస్తారు. ఇలా వీరి దాంపత్యానికి గుర్తుగా 1944లో రాజీవ్ గాంధీ గారు మరియు 1946లో సంజయ్ గాంధీ గారు పుట్టారు. వీరిద్దరూ జన్మించిన కొంతకాలానికి ఇందిరాగాంధీ గారు మరియు ఫిరోజ్ గాంధీ గారి మధ్య చాలా గొడవలు జరిగేవి. వీరిద్దరి సిద్ధాంతాలు వేరుగా ఉండడం మరియు ఫిరోజ్ వేరే అమ్మాయిలతో కాలాన్ని గడపడం లాంటి వాటి కారణంగా వీరిద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. కానీ తన కూతురు అంటే ఇందిరాగాంధీ అనఫీషియల్గా ప్రధానిగా ఉండి తన తండ్రి గారికి సహాయం చేస్తూ మంచి సూచనలు ఇస్తూ ఉండేది. ఆ తర్వాత 1960లో ఇందిరాగాంధీ గారు తన భర్త అయినటువంటి ఫిరోజ్ గాంధీ గారు మరణించారు. ఆ తర్వాత 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మరణించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించగా చివరిగా ఇందిరాగాంధీ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు. కానీ ఆయన కూడా కొంతకాలానికి చనిపోవడం వల్ల చివరగా ఇందిరాగాంధీ గారు ప్రధాని పదవిని తీసుకున్నారు. ఒక మహిళ ప్రధాని అయింది అంటే ఆమెను ఒక తోలుబొమ్మలా ఆడించవచ్చు అని, అలాగే ఆమెను అడ్డుపెట్టుకొని ఏమైనా చేయవచ్చు అని కుట్రల ద్వారా ఆమెను ప్రధానిగా ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె ప్రధానిగా పదవిని స్వీకరించే సమయానికి దేశంలో చాలా కష్టాలున్నాయి. అవి వలసలు పెరిగిపోవడం,
ప్రజలు తిండి దొరకక చనిపోవడం, ఉద్యోగ కల్పనలు లేకపోవడం, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే అలాంటి ఎన్నో కష్టతరంగా ఉన్న ప్రాబ్లమ్స్ని ఇందిరాగాంధీ గారు చాలా కష్టంతో సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977 వరకు అంటే 11 సంవత్సరాలు ప్రధానిగా చేశారు. ఆమె ప్రధానిగా చేసే సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, వాటిని సాల్వ్ కూడా చేశారు. అలా సాల్వ్ చేసిన వాటిలో అతి ముఖ్యమైన ప్రాబ్లం 2 ఉన్నాయి. అవి ఒకటి, ఇండో పాక్ వార్లో ఇండియా విజయం సాధించడం. అయితే ఇండియాకి పాక్కి ఆ సమయంలో చాలా యుద్ధాలు జరిగాయి, కానీ ఏదో ఒక కారణంగా మధ్యలోనే ఆగిపోయేవి. కానీ 1971లో చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇలా జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారు అసలు వెనకడుగు వేయకుండా, చాలా దేశాల నుండి ఇందిరాగాంధీ గారి మీద ప్రెజర్ పెరిగినా సరే ఇందిరాగాంధీ గారు వెనకడుగు వేయకుండా ఉండి పాక్ అయినా ఉండాలి లేదా ఇండియా అయినా ఉండాలి అని చెప్పి యుద్ధాన్ని జయించింది. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ యుద్ధం మనకి పాకిస్తాన్కి కాదు, పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియా అందులోకి జోక్యం చేసుకుని దారిన పోయేది తెచ్చుకొని వెనకాల తగిలించుకుంది. అంటే తనకు సంబంధంలోని యుద్ధంలోనికి దూరి పెద్ద యుద్ధంగా మార్చుకుని తలపోటుగా మార్చుకుంది అని చెప్పవచ్చు. ఓకే, ఇది పక్కన పెడితే అలా జరిగిన యుద్ధంలో చివరికి పాక్ ఇండియా ఆర్మీకి లొంగిపోయింది. పాక్ ఓటమని ఒప్పుకుంది. అయితే ఈ యుద్ధంలో ఆశ్చర్యం ఏంటంటే, ఇండియా ఆర్మీకి భయపడి పాక్కి సంబంధించిన 90,000 మంది పాక్ ఆర్మీ ఇండియాకి లొంగిపోయింది. ఈ విధంగా ఇండియాలో జరిగిన మొదటి ప్రాబ్లంని ఇందిరాగాంధీ గారు సాల్వ్ చేసింది. ఇంకా కొంతకాలానికి అంటే 1971లో మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. కానీ ఆమె పైన ఆ సమయంలో ప్రత్యర్థులు ఇందిరాగాంధీ తప్పుడు మార్గంలో విజయం సాధించింది అని ఆరోపణలతో కోర్టులో కేసులు నమోదు చేశారు. కానీ అవి నిజమైన నిరూపణ కాని కారణంగా కేసులు కొట్టివేశారు. ఆ కోపంతో ప్రత్యర్థులు రోడ్ల మీద రాస్తారోకోలు చేయడము, అన్నిటిని ధ్వంసం చేయడము, వాహనాలను తగలబెట్టడం చేస్తూ ఇందిరాగాంధీ పదవి నుండి తిగ్గిపోవాలి అని నినాదాలు చేసేవారు. దానితో ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ ఎమర్జెన్సీ అంటే దేశపాలన మొత్తం, అంటే దేశం మొత్తం మీద అధికారం కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సీఎంలకి కూడా ఎలాంటి అధికారం ఉండవు. ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే అరెస్ట్ చేయవచ్చు. ఈ విధంగానే ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్ వెనుక ఉండి ఆమె చెప్పిన విధంగా అపోజిషన్ పార్టీలో ఉండే అందరినీ అరెస్ట్ చేయించింది. మరియు 1975లో జరగవలసిన ఎలక్షన్స్ను కూడా రద్దు చేయించింది. ఇలా ఆమె 1971 నుండి 1977 వరకు ఈ విధంగా కఠినమైన పాలన చేసింది. కానీ ఆ తర్వాత ప్రజల యొక్క ప్రెజర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ పాలనను రద్దు చేసింది. ఈ పాలన కారణంగా కాంగ్రెస్ 1977లో జరిగిన ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయింది. కానీ గెలిచిన అపోజిషన్ వాళ్ళు పాలన చేయలేక వారిలో వారి విభేదాలు రావడం వల్ల పాలన నుండి తప్పించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 1980లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ నెగ్గింది. కానీ అదే సమయంలో ఆమెకు చాలా విషాద ఘటన జరిగింది. అదేంటంటే తన చిన్న కొడుకు అయినటువంటి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే ఇందిరాగాంధీ గారి హత్యకు బేజం పడింది తన చిన్న కొడుకు మరణం తర్వాతే. అదెలా అంటే, పంజాబ్లో సిక్కు మతం వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆ సిక్కులో ఒక వ్యక్తి పంజాబ్లో ఉండే హిందువులను దారుణంగా చంపేవాడు. అతడి పేరు బ్రెందన్వాలే. ఇతడు హిందువులను చంపడానికి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బ్రెందన్వాలే అనే వ్యక్తి సిక్కులకు ఒక ప్రత్యేక దేశం కావాలి అంటూ ఖలిస్తాన్ అనే దేశం కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. ప్రస్తుత కాలంలో మీరు చూసి ఉంటే వేరే దేశంలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూనే ఉంటారు కూడా. అయితే ఈ బ్రెందన్వాలే అనే వ్యక్తికి అలాగే సిక్కు వారికి భయపడి ఎంతో మంది హిందువులు పంజాబ్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వలసపోయేవారు. ఈ విషయం వలన బ్రెందన్వాలే అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని పోలీసులు అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి చాలా తెలివిగా వెళ్లి గోల్డెన్ టెంపుల్లో దాక్కుని ఉన్నాడు. ఈ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పెద్ద సిక్కు దేవాలయం. ఈ ఆలయంలో ఎలాంటి రక్తపాతం జరగకూడదు. అలా జరిగితే ఆ సిక్కులను చాలా దారుణంగా అవమానించినట్టు అవుతుంది. దీని కారణంగా పోలీసులు కూడా లోనికి వెళ్లి ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోయారు. ఆ వ్యక్తి ఎంత దారుణమైన వాడు అంటే, వీడికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే చాలు వారి సొంత మతం వారైనా సరే చంపేస్తూ ఉంటాడు. ఈ విధంగా బ్రెందన్వాలే రెచ్చిపోతూ తన అనుచరులను రెచ్చగొడుతూ కనీసం ప్రతి ఒక్క వ్యక్తి 30కి పైగా హిందూ మనుషులను చంపాలి అని రెచ్చగొట్టేవాడు. 1985కి ఈ సిక్కులు చాలా మంది హిందువులను చంపేశారు. ఈ విధంగానే దేశాన్ని విడగొట్టాలి, హిందువులు సిక్కుల మధ్య వివాదాలు రెచ్చగొట్టి హిందువులను అందరినీ చంపాలి అని పెద్ద ప్లాన్ వేశాడు ఈ బ్రెందన్వాలే. ఈ వ్యక్తి అన్ని పనులు కూడా ఈ గోల్డెన్ టెంపుల్లో ఉండే చేయించుకునేవాడు. కొంతకాలానికి గవర్నమెంట్ అతనితో ఎన్నో చర్చలు చేసింది. కానీ ఖలిస్తాన్ వస్తే గానీ నేను చేసే పనులు ఆపను అని అనేవాడు. ఈ బ్రెందన్వాలే ఆలోచనలు మితిమీరిపోయి ఆఖరికి పాకిస్తాన్తో చేతులు కలిపి ఆయుధాలను తీసుకువచ్చి గోల్డెన్ టెంపుల్లో దాచేవాడు. ఇలా మితిమీరిపోయిన బ్రెందన్వాలే ఒకరోజు 30కి పైగా హిందువులను అతి దారుణంగా చంపాడు.
దానితో ఇంకా ఇందిరాగాంధీ గారు సహించలేక చివరిగా గోల్డెన్ టెంపుల్లోనికి ఇండియన్ ఆర్మీని దింపింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం గోల్డెన్ టెంపుల్లో ఉన్న బృందన్వాలే మరియు అతని అనుచరులు గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆయుధాలను బయటకు తీసుకురావడం. అలా ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ మొత్తాన్ని చుట్టుముట్టింది. బృందన్వాలేను లొంగిపోమని చెప్పింది, కానీ లొంగిపోకుండా ఆ టెంపుల్లో ఉన్న వ్యక్తులను అందరినీ నిర్బంధించాడు. అలా నిర్బంధిస్తే ఆర్మీ ఏమీ చేయలేదు అనుకున్నాడు, కానీ వాడు అనుకున్న విధంగా చేస్తే అది ఇండియన్ ఆర్మీ ఎలా అవుతుంది? వెంటనే ఇండియన్ ఆర్మీ తన పవర్ని చూపెడుతూ చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్లో బాంబ్స్ వేస్తూ గన్స్తో కాలుస్తూ బృందన్వాలేలో భయం పెరిగే విధంగా చేశారు. కానీ బృందన్వాలే భయపడకుండా తన అనుచరులు తన ఆయుధాలతో ఆర్మీ మీద దాడి చేసి ఆర్మీ వారిని కొంతమందిని చంపేశాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. చివరికి గోల్డెన్ టెంపుల్ని ఆర్మీ తన అధీనంలోనికి తీసుకుంది. ఈ విధంగా ఇండియన్ ఆర్మీ జూన్ 10 నాటికి ఆపరేషన్ పూర్తి చేసి బృందన్వాలే మరియు తన అనుచరులను చంపింది. ఇంకా మిగిలి ఉన్న ఖలిస్తాన్ మిలిటెంట్స్ను కూడా చంపేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా 90కి పైగా ఆర్మీ వారు చనిపోతే 500కి పైగా మిలిటెంట్స్ మరణించారు. చివరికి ఆర్మీ అనుకున్న విధంగా విజయం సాధించింది, కానీ గోల్డెన్ టెంపుల్ దారుణంగా దెబ్బతింది. ఇవన్నీ చూసిన సిక్కులు ఇదంతా చేయించింది ఇందిరా గాంధీ అని ఆమెపై పగ పెంచుకున్నారు. ఆమెను సమయం చూసి చంపేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగానే ఇద్దరు సిక్కులు ఇందిరాగాంధీ గారి యొక్క బాడీ గార్డ్స్గా వారి పక్కా ప్లాన్ ప్రకారం ఇందిరాగాంధీ గారిని షూట్ చేసి చంపేశారు. ఇది చూసిన ప్రజలు ఎంతో కోపంతో పంజాబ్లో ఉన్న సిక్కులను ఒకే రోజు 15,000 మందిని అతి దారుణంగా చంపేశారు. ఈ విధంగా సిక్కులు తమ ప్రత్యేక దేశం కావాలి అంటూ మితిమీరిన పనులు చేస్తూ ఎంతోమంది దుష్టశక్తులుగా మారిన ఈ సిక్కు మిలిటెంట్స్ని వేరే దారి లేక చంపింది. దాని కారణంగా ఇందిరాగాంధీ గారిని అతి దారుణంగా చంపేశారు. ఇది చాలా దారుణమైన విషయం. అలాగే ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థంగా ఆమె బట్టలను అలాగే ఆమె వస్తువులను ఢిల్లీలో ఉండే ఒక మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. ఆమె తన పదవి కాలంలో చాలా వీరోచితంగా నిర్ణయాలు తీసుకుని దేశ క్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసి శత్రువుల పైన ఒక కాళీమాతలా విరుచుకుపడుతూ ఉండేది. అయితే ఆమెను అందరూ కూడా దుర్గాదేవి అని కూడా పిలిచేవారు. అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందిరాగాంధీ పాలన మీద ఆమె మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ సిక్కు ఆపరేషన్ మీద కూడా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.